కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మన ఇద్దరి మధ్య ఏముందో అదేదో జరిగిందేదో జరిగిపోయింది. ఈ వదిలేసి నేను నీకెప్పుడు ఫోన్ చేయను, నేను మళ్ళీ నేను చూడను. ఈ ఇంట్లో నువ్వెప్పుడు మళ్ళీ నాకు కనపడటానికి వీల్లేదు. ఇంకెప్పటికీ మనం కలవద్దు. అది నీకు నాకు అందరికీ మంచిది. మన మధ్య ఉన్న ఈ విషయం ఎవరికైనా ఎప్పటికైనా చెప్పడానికి సాహసించుకో. జగన్, నేను త్వరగా రెడీ కావాలి. పలుకుతీరా? డామిట్, ఏమైంది నీకు? నేను బట్టలు లేకుండా చూడటం ఇది మొదటిసారి కాదుగా, మరెందుకు తలుపులు వేసుకున్నావు? నన్ను నీ గురించి కాదు, ఎవరైనా లోపలికి వస్తారేమోనని. ఎవరు వస్తారు? ఎవరు రారు నా రూమ్కి. ఎనీవే, ఇప్పటికే చాలా లేట్ అయింది, నేను స్నానం చేసి వస్తాను. జగన్, రిహార్సల్స్ వస్తున్నావా లేదా? బాంబే డ్రీమ్స్ ఆడిషన్ లో మనం చేసిన తప్పులు రిపీట్ కాకూడదు. నాకెందుకో నువ్వు టెన్షన్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. కమాన్ జగన్, త్వరగా పోనీ. రిలాక్స్ ఆకాష్. ఓ షట్, టైం 3 అయిందిరా. మా ఇంట్లో ఊరుకోర్రా. నువ్వు ముందే చెప్పాల్సింది, లేటుగా వస్తానని. ఒరే, మమ్మీ లేచినట్టుంది, మీరు వెంటనే వెళ్ళిపోండి. నేను మిమ్మల్ని రేపు కలుస్తాను. ఓకే, బాయ్. యా. ఆకాష్ కన్నీ ఉన్నాయి. పూర్ ఆకాష్. పూర్ ఆకాశ? నేనే పూర్ అనుకుంటున్నాను. కాఫీ తాగుదామా? నీకు లేట్ అవుతుంది అనుకుంటా. ఏం కాదులే, అప్పుడప్పుడు తాగొచ్చు. ఓకే. దిగు. 2 కాఫీ. వాట్ హ్యాపెన్? ఈ బైక్ అంటే విసిగేస్తుంది. చాలా టైర్డ్ అయిపోతున్నాను. కార్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. నాకు తెలుసు కార్ బాగుంటుంది, అందులో అయితే ఇలా కూర్చోలేను, నిన్ను ఆనుకుని. అలాగే ఉండు, నిన్నేదో చెయ్యాలనుంది. గో హెడ్, ఐఎమ్ రెడీ. ఇంకా 2 కాఫీలు తీసుకురా, 4 కాఫీలకు డబ్బులు ఇస్తాను. జగన్, ఈ రోజు ఎందుకు అదోలా ఉన్నావు? నేనా? ఎందుకలా అడుగుతున్నావు? డాన్స్ రిహార్సల్స్ లో ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు కనిపించలేదు. ఏ రకంగానూ లైఫ్ కొత్తగా లేదు. అంతేకాదు, నాకు బోర్గా ఉంది. బోరా? జగన్, నువ్వు డాన్స్ ఈ మధ్య మొదలు పెట్టావు. మిగతా వాళ్ళందరూ 10 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇండిపెండెంట్ గా కొరియోగ్రాఫర్లు అయ్యారు. నేను కొరియోగ్రాఫర్ అవుతానని నీకెప్పుడు చెప్పాను? నేను అనుకునేది, ధనవంతుడివి కావాలనుకుంటున్నావు, అది ఆకాశంతగా. నీకెలా తెలుసు? జగన్, ఐ లవ్ యూ. ఆకాష్ ఇంటి దగ్గర నువ్వు బైక్ ఆపినప్పుడు నీ చూపును గమనించాను. ఎస్, ఐ హేట్ మై లైఫ్. ఇప్పుడు నడిచే దారి సరైంది కాదని నాపై నాకే అసహ్యం. నేనేదైనా కొనాలనుకుని కొనలేనప్పుడు నా దగ్గర డబ్బు లేదనే నిజాన్ని ఆశ్రయించుకుంటాను. నిషా, నేను ధనవంతుడిగా పవర్ఫుల్ మ్యాన్గా మారాలి. సరిగ్గా సంపాదించే మార్గం ఏదైనా దొరుకుతుందా చెప్పు. ఆ మార్గం దొరికితే ఈ డాన్స్ చేసే వృత్తిని మానేయడం సాధ్యపడుతుంది. నిషా, నాకు బ్రేక్ కావాలి. కానీ జగన్, కొంత ఓర్పు అవసరం. నువ్వు అనుకుని తప్పక సాధిస్తా. అదంతా నీ పిచ్చి నిషా. మిలీనియర్స్ అందరూ కష్టపడుతున్నారు అనుకున్నావా? మనం పడే కష్టం కూడా వాళ్ళు పడరు. అయినా వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది. అదంతా ఒక స్కామ్. ఈ విషయంలో నువ్వు అస్సలు నాకు నచ్చవు. పరాయి వాళ్ళ ఉంటావు.
బాగా అర్థం చేసుకున్నావు నిషా. అదే నిజాయితీతో కూడిన నిజం. ఈ నిజాన్ని నువ్వు తీసుకోలేదా వదిలే. నేను మాత్రం నా అదృష్టాన్ని మార్చుకోవడానికి ఏమైనా చేస్తాను. ఎనీథింగ్. దీన్ని కొంచెం కూడా జీర్ణించుకోలేను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను నాకే తెలియదు నిషా. నా లైఫ్ నా చేతుల్లో లేదు. ఐ లైక్ యూ, దట్స్ ఇట్. కానీ ఒకటి మాత్రం నిజం, ఏం చేసైనా సరే నేను నా జీవిత గమ్యాన్ని మార్చుకోబోతున్నాను. అది తప్పో ఒప్పో. నాతో ఉండాలి అనుకుంటే నీకు ఈ మార్గం తప్పదు. ఇక దేనిని ఎవరిని పట్టించుకోనంటావు, అంతేనా? ఐఎమ్ సారీ, కానీ మనం ఎప్పటికీ ఫ్రెండ్సే. అంతేకాదు, లేని దానికోసం ఉన్నదాన్ని వదులుకునేలాగున్నావు. సాధ్యపడిన వాటికి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఎదగాలనుకుంటున్నావు. ఏమైనా జరిగినంత మర్చిపో. బాయ్. ఇంకో సీసా ఇక్కడది. అది నీ డబ్బుతో కొన్నది కాదు. నేను మాట్లాడేది డబ్బు గురించి కాదు, తాగితే చెడిపోయే నీ లివర్ గురించి. అరే, నేను నీతో కొంచెం మాట్లాడాలి. రా, ఇలా కూర్చో. ఏమనుకోదు డాడీ, నాకంత టైం లేదు. టైం ఉండేలా చేసుకో. నేను నీ తండ్రిని. నువ్వు డ్యాన్సులు చేయడం ఆపి నిజ జీవితంలోకి ఎప్పుడు వస్తావో తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు ఈ ఇంటి బరువు బాధ్యతలు చూసుకుంటుంది నేనేగా. నాకు ఎదురు సమాధానం చెప్పాలని చూడకు. ఆ? ఈ పొజిషన్లో నువ్వు లేచి నన్ను ఇబ్బంది పెట్టుకో. నేను పిల్లో ఇస్తాను, సోఫాలో పడుకొని నిద్రపో. నేనేం చేయాలో చెప్పదు నువ్వు. నేను నీ కన్న తండ్రిని రా. నిజమే, అందుకే ఇంటిని నేను ఒక్కడే చూసుకుంటున్నాను. నీ డబ్బు నాకు వద్దు. నేనేం పిచ్చగండి కాదు. నాకు వచ్చే ప్రావిడెంట్ ఫండే నన్ను బతికిస్తుంది. నీది నాకు అనవసరం. అలాగా? అయితే వీళ్ళు డబ్బు డ్రా చేసి తీసుకురావచ్చుగా. అమ్మ చనిపోయే ముందు జరిగిన ఆపరేషన్లకి, మందులకి నీ ప్రావిడెంట్ ఫండ్, నీ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖర్చు అయిపోయిందన్న సంగతి నువ్వు మర్చిపోయినట్టున్నావు డాడ్. ఇంకో విషయం, దయచేసి నా డాన్స్ని తిట్టద్దు ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు అదే మన జీవనాధారం. వేరే దారి దొరికేంత వరకు ఇలా అడ్జస్ట్ అవడం నేర్చుకో. ఓకే? ఓకే ఓకే, అలాగే. కానీ నీ జీవితం అంతా డాన్స్ చేస్తూ బతకలేవు. నేను ఎలాగైనా బ్రతకాలి, నాకు ఆ నమ్మకం ఉంది. చూడు, జాగ్రత్తగా కడుపు. ఆ ప్లేట్లు అంటే నాకు చాలా గౌరవం. నా 6వ పెళ్లి రోజున మీ అమ్మకు నేను కానుగ్గా ఇచ్చినాను. ఇవి నువ్వు అమ్మ గిఫ్ట్గా ఇచ్చిన ప్లేట్లు కాదు డాడ్, నా సొంత డబ్బులతో నేను కొన్నవి. హలో. హలో, జగన్ గారా? యా, చెప్పండి. నేను నిమిసెస్ ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. మా కార్పొరేట్ షోలో మీ ప్రోగ్రామ్ పెట్టాలని అనుకుంటున్నాం. ఒకసారి కలవగలరా? ఈరోజా? అవును. 2 గంటలకు ఓకేనా? అలాగే సార్. జూబ్లీ హిల్స్ లో ఉన్న మా ఆఫీస్కి రండి. ఓకే ఓకే, నేను 2 గంటలకు తప్పకుండా అక్కడ ఉంటాను. ఓకేనా? ఓకే, బాయ్ సార్. బాయ్. ఏ ఆకాష్, హాయ్. మనకి ఇంకో ఈవెంట్కి ఛాన్స్ వచ్చింది. అందరికీ ఈ విషయం తెలియజేయి. నేను సాయంత్రం రిహార్సల్లో కలుస్తాను. నిజమా? మంచి న్యూస్ చెప్పారా? నిషాక్ కూడా ఇన్ఫార్మ్ చేయరా ప్లీజ్. రే, అదేదో నువ్వే చెప్పొచ్చుగా. ఇద్దరం గొడవ పడ్డాం రా, అర్థం చేసుకో. రే, నువ్వు ఎప్పటికీ మారవరా. ఓకే ఓకే, నాకు అర్థమైంది. నిషాతో చెప్తా, కానీ తను నీతో డ్యాన్స్ రిహార్సల్ చేసిందని నేను అనుకోను. కానీ ఆ విషయంలో నేను నీకు సహకరించలేను. ఓకే? ఓకే, బాయ్. మంగరాజ్, నాకు త్వరగా టిఫిన్ పెట్టు.
ఏయ్, ఏంటి దారుణం? ఏం జరుగుతుంది అక్కడ? ఎక్కడ? సోనియాతో. ఏమైంది నీకు? బహుశా ఆవిడకి మన డాన్స్ నచ్చుండొచ్చు. నిజంగా? నిజానికి ఆవిడకి నా పేరు కూడా తెలియదు. ఏయ్ జగన్, నువ్వు చూడలేదా ఆవిడ నిన్ను ఎలా కురికి తినేలా చూసిందో? ఏంటి ఏంటి చూడడం ఏంటి? నువ్వు చూడలేదా ఆవిడ నిన్ను చూసే విధానం? మీరిద్దరూ నన్ను చీట్ చేస్తున్నారు. ఏయ్, ఎప్పుడేం మాట్లాడాలి నీకు తెలియదురా? నిషా నా ఆనందానికి బ్రేక్ లేసింది, నువ్వు వచ్చి తన అనుమానాన్ని ఇంకా పెంచుతున్నావు. యా, నువ్వు బాగున్నావు, చాలా బాగున్నావు, స్పెషల్ గా ఉన్నావు. హాట్, వెరీ హాట్. థ్యాంక్స్. మళ్ళీ కలుస్తాను. బాయ్. నిషా, ఏమైంది? షట్ అప్. నేనేం చేశాను ఇప్పుడు? ఆవిడికి నీ పేరు కూడా తెలియదు. బ్లడీ బాస్టర్. ఆకాష్, ఆ. కార్ తెచ్చావా? తెచ్చాను. ఎందుకు? నన్ను డ్రాప్ చేయి, నీ జగన్తో వెళ్ళను. ఏ నిషా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను ఇప్పుడు డ్రాప్ చేయాలంటే ఆకాష్ చాలా దూరం రావాలి. నేను నీతో మాట్లాడను. ఏయ్ ఊరుకోండి, నేను డ్రాప్ చేస్తానులే. ఓకే, బయలుదేరదామా? ఫైన్. రిలాక్స్ మ్యాన్. Shit, ఏంట్రా ఇది? హలో, సోనియా. మీకు నా నంబర్ ఎలా తెలిసింది? నేను ఏదైనా కావాలనుకుంటే అది సాధిస్తాను. అది ఎలా ఉంచు. నేను నీకు ఆఫర్ ఇస్తున్నాను. ఎలాంటి ఆఫర్ అది? అదనవసరం. డబ్బొచ్చే మార్గం. ఆ, నాకు అర్థం కాలేదు. నువ్వు చేసేవని వదిలే జగన్. అందుకే ఇది నీకు మంచి ఛాన్స్. రేపు ఇదే నెంబర్కి ఫోన్ చేయక. కానీ నో, ఆన్సర్ అవటం నాకు ఇష్టం ఉంటుంది. బాయ్ హాట్ బాయ్. బట్ మీరు తీసుకోండి, మేడం వస్తారు. థ్యాంక్స్. ఎక్కువ సంపాదించచ్చు. 10,000 3 గంటలకి. అందుకు నేనేం చేయాలంటారు? ఏం చేయగలవు? ఐ మీన్, డాన్స్. ఇంకేం చేయగలవు? ఓ, మరీ 3 గంటల షోకి అంత డబ్బిస్తారా? నువ్వు నేను చెప్పింది చూపిస్తే చాలా డబ్బున్నవాడు అయిపోతావు. ఎనీ ప్రాబ్లం? నో నో ప్రాబ్లం. ఇలాంటి ప్రోగ్రామ్స్ నేను చాలాసార్లు చూశాను. నువ్వు నాకు నచ్చావు. అనుభవం ఉన్నవాళ్ళంటే నాకు ఇష్టం. సో నేను చెప్పిన డీల్కి నువ్వు ఓకేయా? నేను ప్లేస్ టైం చెప్తాను. వచ్చే వారం ఉంటుంది. ఆడవాళ్ళు మాత్రమే ఆడియన్స్. బట్ ఎంత ఇస్తారో మనం ముందే మాట్లాడుకుందాం. ముందు చెప్పానుగా. ఓ ఓకే, 15,000 తీసుకో. అంతకు మించెవరు. సరేనా? ఓకే ఆర్ నాట్? ఓకే డన్. యా. ఎంతమంది డాన్సర్స్? ఇద్దరు. గుడ్. ప్రెజెంటేషన్ వెరైటీగా ఉండాలి. ఇంకో ముఖ్య విషయం, ఇలాంటి ప్రదర్శనలో
నువ్వు చూపించకుండా దాచుకుంటే అది మంచి షో అనిపించుకోదు. నేను చెప్పింది అర్థమైందా? వాట్? నువ్వు మతింటే మాట్లాడుతున్నావా? అవన్నీ నాకు తెలియదు ఆకాష్. మనం పైకి రావడానికి మొదటి మెట్టు దొరికింది. మనం ఏదో ఒకటి చేస్తే అందులో ఏదో ఒకటి మనల్ని పైకి తీసుకొస్తుంది. అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఆకాష్. జగన్, నువ్వు పోగొట్టుకునేది ఏదీ లేదని నిరూపించాలని చూస్తున్నావు. ఎస్, నేను అనుకున్న దానికి న్యాయం చేయాలి కాబట్టే ఇలా చేస్తున్నాను. లేకపోతే సోనియా లాంటి పెద్ద స్టార్ ఈ అరేంజ్మెంట్స్ ఎందుకు చేస్తుంది? సోనియా ఈ షో ఆర్గనైజ్ చేస్తుంది, కానీ దీనివల్ల మనకు పరువు పోతుంది. వాళ్ళందరూ నీతి నియమాలు వద్దనుకుని ఈ షో అరేంజ్ చేశారు. వాళ్లే వద్దనుకున్న నీతి నీకెందుకురా? నాకేం అర్థం కావట్లేదు. సంపాదించు, అనుభవించు. నాకు ఆ డబ్బు అవసరం లేదురా. అవునరా, నువ్వు చెప్పింది నిజం. నీకు డబ్బు అక్కర్లేదు. నీకు తాగుబో తండ్రి లేడు. ఇంట్లో డబ్బు ఇవ్వాల్సిన అవసరం అసలే లేదు. జగన్, ఐఎమ్ సారీ. నిన్ను బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. ఐ మీన్, డబ్బు కోసం ఏమైనా చేస్తావేమోనని. ఏయ్, ఇప్పుడు నేనేదో పెద్ద మర్డర్ ప్లాన్ చేస్తున్నంత హడావుడి చేస్తున్నావు. ఆకాష్, మనం జస్ట్ చేసేది కొంతమంది ఆడవాళ్ళ ముందు కొన్ని గంటలు డాన్స్ చేయడమే. దానికి మనం 15,000 రూపాయలు సంపాదిస్తున్నావురా. నాకెందుకు ఇదంత మంచిదిగా అనిపించడం లేదు. ఏయ్ ఆకాష్, చూడు, ఇది అందరికీ తెలిసేది కాదు. మనం నైట్ టైంలో ప్రాక్టీస్ చేసి షో ఇద్దాం. కొంచెం ఆలోచించు ఆకాష్. 15,000 రూపాయలు 3 గంటల షోకి. ఏయ్, నీకు డబ్బు కావాలంటే నా దగ్గర తీసుకోరా. ఏంటి? సరే, ఈ ఒక్క షో నీతో చేస్తాను. దీని తర్వాత ఏమున్నా నువ్వే చేసుకోవాలి. ఆల్ రైట్? ఓకేనా? ఆకాష్, అదేరా ఫ్రెండ్షిప్ అంటే. నో నో, అది కాదు. ఏ? నో జగన్, ఇది చూడు, ఇది నిజంగా బాగుంది. రైట్. యా, ఇది కరెక్ట్గా ఉంది. ఓకేనా? ఇంకేం మర్చిపోలేదు కదా? చూడు. నో నో నో. ఏం జరగబోతుంది ఇక్కడ? ఒకరు చెప్పారు ఈ సీక్రెట్ రిహార్సల్ గురించి. ఏంటి ఫన్నీ కాస్ట్యూమ్స్? జగన్, జగన్, నేను అడిగేది నిన్నే. నువ్వేనా చెప్తావు ఆకాష్? ఏయ్ జగన్ అడుగు, ఇది వాడి ఐడియా. చెప్పడానికి ఎందుకురా భయపడతావు? మనమేం అండర్వరల్డ్ డీల్ చేయట్లేదే. అయినా నువ్వు ఎందుకు ఇంతలా భయపడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఆకాష్ నేను స్ట్రిప్ షో చేయబోతున్నాం. అది కూడా సోనియా అరేంజ్ చేసింది. ఏంటి? మీ ఇద్దరికేమైనా మర్చిపోయిందా? మీకు ఇలాంటి ఆలోచన వచ్చిందేంటి? 15,000 రూపాయలు ఒక రాత్రికి. అందుకే ఇలాంటి ఆలోచన వచ్చింది. 15,000? అదో పెద్ద అమౌంటా? అంతకు మించిన అమౌంటే ఉండదా? ఆయన స్ట్రిప్ షోకి ఎవ్వరూ 15,000 అసలు ఇవ్వనే ఇవ్వరు. నేను అదే చెప్పాను, వాడు వింటేనా? ఈ షో చేయనని చెప్పు, ఎందుకంటే నేను దీనికి ఒప్పుకోను. ఏయ్, అనవసరంగా డిస్కస్ చేయదు. మేము ఒప్పుకొని అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాం. నువ్వు నన్ను అవమానిస్తున్నావు. ఈ షో ఎలా చేద్దామని, అది నన్ను అడగకుండా. నిన్ను అడగాల్సిన అవసరం నాకు లేదు. నా సొంత నిర్ణయం నేను తీసుకోగలను. ఓకే ఫైన్, అయితే నేను కూడా మీతో వస్తాను. ఏయ్ నిషా, అందరి టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? నేను ఆకాశ్ షో చేస్తున్నాం అంతే. ఇంక ఈ విషయం ఇంత తాపేద్దామా? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఐ లవ్ యు జగన్. నేను నీ గురించి ఆలోచిస్తాను. ఒకవేళ నువ్వేదైనా తప్పు చేస్తే దాన్ని సరిచేయాలనుకుంటాను. నువ్వెంత ప్రయత్నించినా నన్ను నా నిర్ణయాన్ని మార్చలేవు. మా నాన్న ఓ పెద్ద డబ్బున్నవాడైతే జగన్, బాధపడకు నిషా. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ఒప్పుకున్నాను? ఎందుకంటే వాడు చెప్పేదే రైట్ అండ్ ఫిక్స్. మనం ఏం చెప్పినా పట్టించుకోడు. అందుకని వాడిని ఒంటరిగా వదిలేయడం కంటే మనం కూడా ఉండడం మంచిది. ఏం జరుగుతుందో దేవుడికే తెలియాలి. ఎంతగా మారిపోయాడు.
ఈ మధ్య ఇలా ప్రవర్తిస్తున్నాడు ఆకాష్. నేనేం చెప్పలేను. బహుశా ఇది వాడికి బ్యాడ్ టైం. వాడికి ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకున్నప్పుడే తెలుసుకుని మారుతాడు. కానీ ఇప్పుడు మాత్రం వాడి ఇష్టాన్ని వాడిని వదిలివేయడం మంచిది. నన్ను ఎందుకు అసలు పట్టించుకోడు? I love him. ఇవన్నీ నేను చెప్తాను, అతని కోసం కేర్ తీసుకుంటాను. Hey, cheer up. నేను వాడితోనే ఉంటాను. నీకోసం వాడిని కనిపెట్టుకునే ఉంటాను. ఓకే, బాధపడకు, నవ్వాలి. 1 2 3 నిషా, కమాన్. ఒరే, నేను బయటికి వెళ్ళి వస్తాను రా. ఇప్పుడు అంత టైం ఎక్కడుంది ఆకాష్? చూడు జగన్, వేల మంది ఆడియన్స్ ముందు పర్ఫామ్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ 30-40 మంది ఆడవాళ్ళ ముందు ఏం పర్ఫామ్ చేస్తాం? నాకెందుకో చాలా భయంగా ఉందిరా జగన్. వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు? అయితే నువ్వు అంత బాధపడనక్కర్లేదు, స్టెప్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. డామిట్ జగన్, నీకంటే బాగా అలవాటు అయిపోయింది, కానీ నేను అలా కాదుగా. నాకంతా కొత్తగా ఉంది. ఓకే ఆకాష్, నేను ముందు వెళ్తాను. నేను వెళ్ళి వాళ్ళ మూడ్లో పెట్టాక నువ్వురా. ఓకే, అర్థమైందా? హలో, నన్ను ఒక్కనే వదిలేకరా ప్లీజ్. ఓకేనా? వదలను. ఓకే, బాగా చేసి సక్సెస్ అయ్యావురా, సక్సెస్ అయ్యావు. వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసావా? వాళ్ళ చూపుల్లో ఎంత ఆకలిందో. వాళ్ళకున్న ఆకలికి మనల్ని అక్కడికక్కడే రేప్ చేసేసేలా ఉన్నారా వాళ్ళు. నేను ఆల్రెడీ రేప్ చేయబడ్డాను. నన్ను చూడు ఎలా రెక్కేశారో. ఇక్కడే కాదు, ఒళ్ళంతా అలాగే రెక్కేసా ఆ బ్లడీ కొరిదేయాలు. నేను ఒక్కనే ఉంటే నన్ను ఇంకా ఏం చేసేవాళ్ళు? ఆకాష్, ఇదంతా మన అదృష్టంరా. నువ్వు కూడా చూసావు కదా వాళ్ళు నా మీద ఎలా పడ్డారో. ఆ టైంలో నేను మన్మధుల్లా ఫీల్ అయ్యాను రా, మన్మధుల్లా. అంత డబ్బున్న వాళ్ళు, హై సొసైటీ ఆడవాళ్ళు నా మీద పడ్డందుకు నాకు చాలా గర్వంగా ఉందిరా. అందరూ డబ్బున్న వాళ్ళే, కానీ అందరూ నా కింద వాళ్ళయ్యారా, నా కింద వాళ్ళయ్యారు. వాళ్ళందరి దృష్టిలో నేను పెద్ద పవర్ఫుల్ మ్యాన్ రా, పవర్ఫుల్ మ్యాన్ ని. Shut up, జగన్. ఇలాంటివన్నీ సీరియస్ గా తీసుకోకూడదు. లెట్స్ గో. ఇప్పుడు నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఈ సిటీకే మన్మధుడితో. ఏయ్, నీ లెవెల్ ఏంటో నువ్వు తెలుసుకొని మాట్లాడు. గుడ్ నైట్ రా. ఓకే, బాయ్ రా. నిషా, ఈ టైంలో హాయ్, వాట్ హ్యాపెన్? ఎక్కడా? నన్ను మాయ చేయాలని చూడొద్దు ఆకాష్. పార్టీలో ఏం జరిగింది? ఓ, అదా హిట్. అదే కావాలని ఫిక్స్ అయ్యాడు. ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది ఆకాష్? నాకు చాలా కాలంగా జగన్ తెలుసు. వాడు ఎవరి మాట విండు. వాడికి అడ్డదారులు అంటే చాలా ఇష్టం. అందుకనే వాడి ఈ దారిని ఎంచుకున్నాడు. మరి మరి నా సంగతి ఏంటి? ఇప్పుడు నేనేం చేయాలి? హలో. హాయ్, నేను ప్రియని. సోనియా పార్టీలో మనం కలిసాం. ఓ హాయ్ ప్రియా, చెప్పు ఏం కావాలి? నువ్వు నాకు షో చేసి పెట్టాలి. చేయగలవా? ష్యూర్. నేను చేయను రా, అంతే. ఓహో, నిషా ఎక్కడుందని అలా అంటున్నావా? తనేం ఫీల్ అవుదు, నువ్వు నాతో రా. జగన్, నువ్వు నా గురించి ఏమైనా అనుకో. నీకు ముందే నేను ఖచ్చితంగా చెప్పాను, ఇలాంటి షోలు మళ్ళీ మళ్ళీ చేయనని. నా వల్ల కాదు, నేను రాను. వాళ్ళు ఇచ్చే పేమెంట్ ఎంతో తెలుసా? ఎందుకు పనికిరాని వాళ్ళతో మనం 10 రోజులు కలిసి గ్రూప్ లో డాన్స్ చేస్తే ఎంత వస్తుందో అంతకంటే ఎక్కువే వస్తుందిరా. జగన్, డబ్బే సర్వస్వం అనుకోడు, పొరపాటు. ఏయ్, నీకు సంబంధం లేని విషయం ఇది. ఏయ్, తన మీద ఎందుకు అరుస్తావు? ఇది నా సొంత నిర్ణయం. ఓ, సో మీరిద్దరూ చేయరు. మీరు నూతిలో కప్పల్లా ఇక్కడే ఉండిపోండి. నేను మాత్రం ఇక్కడతో ఆగను. అక్కడున్న ఆడవాళ్ళు హై సొసైటీకి చెందిన వాళ్ళు. వాళ్ళని సంతోష పెడితే తిరిగి మనకు ఉపకారం చేస్తారు. నా లైఫ్లో ఎవరు ఎదగడానికి సహాయపడతారో అక్కడికే నేను వెళ్తాను. చూస్తుండండి. నా డాన్స్ మీకు బాగా నచ్చింది అనుకుంటా. కావచ్చు.
కాంప్లిమెంట్ ఎప్పుడు బాధపడేలా ఉండకూడదు. మంచి డాన్సర్కి తెలుసు తనేం చేస్తున్నది. కమర్షియల్ డాన్సరే కాంప్లిమెంట్ కోరతాడు. నా గురించి నేను తెలుసుకుందామని అడుగుతున్నాను. నా షో మిమ్మల్ని కదిలించలేదా? ప్రత్యేకంగా చేసేదాన్ని మెచ్చుకోను. నాకు రియాలిటీ అంటేనే ఇష్టం. నేను కూడా రియాలిటీని ఇష్టపడతాను. ఆ రియాలిటీ నీలో తక్కువ ఉంది కదూ. ఆహా. ఇది నా ఫోన్ నంబర్. మీకు రియల్ స్టఫ్ కావాలంటే ఈ నంబర్కి ఫోన్ చేయండి. ఐ థింక్ నీకు చాలా తొందర ఎక్కువ అనుకుంటా. అదేం కాదు, మనం మళ్ళీ కలుద్దాం. నన్ను నువ్వు ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావా? తప్పకుండా చేయగలని అనుకుంటున్నాను. మనందరికీ ఆశ ఆధారం. అది లేనిది ఏ జగన్, మీ హై సొసైటీ ఆడవాళ్ళ గురించి కొంచెం చెప్పరా, మేము వింటాం. షటప్ ఆకాష్, ఇలాంటి వినాలనుకోవటం లేదు. అవేం వినుకోవడానికి కాదు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఏమంటారా? చెత్త విషయాలు. వాళ్ళల్లో సగం మంది పేర్లు కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళ షేపులు సైజులు అన్ని కరెక్ట్ గా చెప్పాలి. జగన్, నువ్వు నోరు ముయ్యకపోతే ఇది నీ మొహం మీద కొడతాను. ఓ మై స్వీట్ నిషా, మనం సరదాగా మాట్లాడుకున్నాం. Yeah. నువ్వు ప్రతిదీ సీరియస్ గా తీసుకుంటే ఎలా? ఎక్స్క్యూజ్ మీ, ఇలాంటి విషయాలు నేను సరదా అని అనుకోను. ఇలా చూడు నిషా, మేము అక్కడేం చేయలేదులే. ఓకే జగన్, ఇప్పటి నుంచి మనం పవిత్రంగా బతకడం గురించే మాట్లాడుకుందాం. ఓకే ఓకే. సో ఇప్పుడు నీకు ఓకేనా? హలో, హాయ్. నన్ను గుర్తుపట్టావా? జస్ట్ ఎ సెకండ్, డోంట్ టెల్ మీ. ఇంప్రెస్ కాన్ లేడీ, రైట్? గుడ్. నన్ను కలవగలవా? సో మీరు ఇంప్రెస్ అయినట్టే. చెప్పింది విని అర్థం చేసుకో. ఓకే ఓకే, వింటున్నాను, చెప్పండి. మీరాడర్ కాఫీ షాప్ కి రాగలవా? ఇప్పుడా? ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్తో ఉన్నాను. మనం రేపు కలుద్దామా? నేనంత ఇంప్రెస్ కాలేదు. ఆగండి ఆగండి. ఓ గాడ్, నేను వెళ్ళాలరా. నీకు బుద్ధుందా? అసలు ఎలా వెళ్తావు? ఎవరా ఫోన్ చేసింది? నా క్లయింట్, చాలా అర్జెంటు, నన్ను అర్థం చేసుకోండిరా. సారీ నిషా. విషయాలు జీవితంలో వేస్ట్ గా వెళ్ళిపోతుంటాయి తెలుసా? కనీసం మీ పేరు కూడా తెలీదు. సరిదా, ఇక ప్రశ్నలు ఏమీ అడగద్దు. అడిగితే నీకిచ్చే సమాధానాలన్నీ అబద్ధాలే అవుతాయి. మీ గురించి ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? మళ్ళీ అడుగుతున్నావు. సరే, ఇదే నువ్వు అడిగే ఆఖరి ప్రశ్న అనుకుందాం. నేను మాత్రం సమాధానం చెప్పను. మనం అనుకున్నది చెయ్యాలంటే రూల్స్ ఉన్నాయి. 1, నువ్వు నాకు ఫోన్ చేయకూడదు, నేనే నీకు చేస్తాను. 2, నీ పనేదో నువ్వు చేసుకుని పోతూ ఉండాలి. మన విషయం ఏ ఒక్కరి దగ్గర కూడా ఎప్పుడూ మాట్లాడకూడదు. అండర్స్టాండ్? 3, మనం ఆనందంగా విచారంగా ఉన్నప్పుడు మాత్రమే కలుస్తాము. నీకెప్పుడు నచ్చకపోయినా ఇష్టం లేకపోయినా నువ్వు వెళ్ళిపోవచ్చు. క్షమించమని అడిగేవాళ్ళు నాకు అస్సలు నచ్చరు. ఇవన్నీ నీకు ఓకేనా? ఓకే అయితే చెప్పు. బాగుంది, కానీ నాకు ఆశ్చర్యంగా ఉంది. ఒప్పుకోడవు మానుకోడవు యువర్ చాయిస్. ఓకే. అయితే మంచి ఆఫర్లు వదులుకోకో. అదే ఇద్దరికి బెనిఫిట్. బెనిఫిట్ సంగతి నేను చూసుకుంటాను.
జలియన్ వాలాబాగ్ దుర్ఘటన తర్వాత మనమేం చేయలేకపోయాం. దేశం మొత్తం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. సమరయోధుల్ని చంపేశారు. ఏయ్ కమాన్ రా. బ్యూటిఫుల్ హౌస్, చాలా ప్రశాంతంగా ఏయ్ ఉంది. లోపలికి రారా. ఏంట్రా నువ్వు అలా ఉన్నావు? ఏం లేదురా, కొంచెం అలసిపోయాను అంతే. ఇవిడి మా నాన్నమ్మ. నమస్తే. నమస్తే అంట నమస్తే. ఏమిటో ఈ కాలం పిల్లలు. ఏంటి అలా ఉన్నావు? కాలిపోయిన గాడిదలా? నేను ఒక విషయాన్ని కొత్తగా ఫీల్ అవుతున్నాను రా. కొంపతీసి ఎయిడ్స్ కాదు కదా? ఏ స్టాప్ జోకింగ్. ఒక షోలో ఒక ఆవిడని కలిశాను. నేను ఆవిడని చూస్తుండేవాడిని. సో మరి ప్రాబ్లం ఏంటి? ఆవిడ ఎలా ఉంటుంది? నీకు తెలీదురా, ఆమె వయసు 40 సంవత్సరాలు ఉంటుంది. వావ్, ఏంటి 40? ఆవిడ బాంబు లాంటిది. ఆవిడలో ఏదో స్పెషాలిటీ ఉంది. ఆవిడ మెరుపు తీగరా. కోతలు కోయడం ఆపి గడ్డి మీద ఆవిడ ఎలా ఉంటుంది? బాగుందా? యా, నేను కోతలు కోయడం కాదురా, ఆవిడ నీ ఊహకు కూడా అందదు. అయితే ప్రాబ్లం ఏంటి? ఎంజాయ్. అదంత చిన్న విషయం కాదురా. ఆవిడ ప్రత్యేకమైంది. బెడ్ మీద ఎంత రెచ్చిపోతుందో తర్వాత అంతే కూల్గా ఉంటుంది. సెంటిమెంట్ ఎమోషనల్స్ చాలా తక్కువరా. ఆవిడ విచిత్రమైంది. నో నేమ్, నో ఫోన్ నంబర్, నో అడ్రస్. కానీ ఆవిడకి అవసరమైనప్పుడు మాత్రమే నాకు ఫోన్ చేస్తుంది. ఆవిడ చాలా డబ్బున్న మనిషి. ప్రేమలో సెంటిమెంట్స్ ఏం లేవు. కానీ నేను చాలా పిచ్చిగా ప్రేమించాను. ఇప్పుడు పిచ్చెక్కిపోతుందిరా. హలో, ఆవిడ ఫోన్ నంబర్ అడ్రస్తో నీకేం పని? కొంపతీసి వాళ్ళ ఆయనకి థ్యాంక్స్ చెప్తావా ఏంటి? ఏయ్, నీకు అర్థం అవ్వలేదు. తన దగ్గర నుంచి ఫోన్ ఎప్పుడు వస్తుందా అని నేను ఎప్పుడూ ఎదురు చూస్తుంటాను. ఏ ఆడది నా మీద చూపించినంత ప్రేమ తను నా మీద చూపించి పిచ్చెక్కేలా చేసిందిరా. జగన్, నువ్వు ఆవిడ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నావంటే నువ్వు చాలా పాతాళంలోకి పోతున్నావు. ఏమంటున్నావు? అంటే ఆవిడ నీతో ఆడుకుంటుందని. నువ్వేమో ఆవిడని ప్రేమిస్తున్నావు. ఆ? నాకు తెలిసి ఆల్రెడీ ప్రేమలో పడ్డావు. అదేం లేదు. నేను చెప్పేది నమ్మద్దు, ఓకే? కానీ నేను చెప్పే సలహా విను. ఎందుకంటే ఇలాంటి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఆమెతో నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్పేది నేను నమ్మను. ఆవిడ అందరిలాంటిది కాదు. నువ్వేదైనా చెప్పు. చాలా రాత్రి అయింది, నాకు బాగా నిద్ర వస్తుంది. నీకు నిద్ర వస్తే నువ్వు పడుకో. నువ్వు ఆల్రెడీ బాగా అలసిపోయినట్టున్నావు. గుడ్ నైట్ రా. ఆకాష్, రే ఆకాష్, ఆకాష్ లేరా? ఏమేం జగన్, టైం ఎంతైంది? 8 అయిందిరా, లేరా? ఇంత తొందరగా లేచి ఏం చేస్తాం? పడుకోరా. ఏ ఆకాష్, చాలా ఆకలిగా ఉంది. రాత్రి కూడా నేనేం తినలేదు. రారా, ఆమ్లెట్స్ అన్న వేసుకుందాం. మంగరాజుని అడగరా, చేసి పెడతాడు. నేనే చేసుకుంటాను రా. రోజు మా నాన్నకి నేనే చేసి పెడతాగా. రారా. ఓకే, ఒక పని చేయి. మెట్లు దిగి కిందకి వెళ్ళు, రైట్కి తిరుగు. డైనింగ్ టేబుల్ దాటితే అక్కడే కిచెన్ ఉంటుంది. నేనొక్కడే మీ వంటగదిలోకి ఎలా వాళ్ళని చెప్పు. నువ్వు కూడా నాతో రారా. జగన్, నాకే వంట చేయడం రాదు. ఓకే అని నేనే చేసుకుంటాను. అట్లీస్ట్ నాతో రావచ్చుగా. ఫ్రెండ్ కోసం ఏదైనా చేయగలగలరా? ఏ ఆకాష్, నీ టిఫిన్ రా. ఆ? ఏంట్రా ఎంత ఫాస్ట్? నువ్వు మనిషివా మిషన్వా? అలవాటురా. ప్రతిరోజు నాన్నకు చేసి పెడతాను కదా. ఆ. ఆ? ఇందులో బటర్ లేదురా. ఓ, బటర్ రాయడం మర్చిపోయాను రా. నీకు రోజు బటర్తో తింటావు అలవాటా? ఎక్కడుంది బటర్? ఆకాష్, ఎక్కడుంది బటర్? ఆకాష్. ఆ? ఫ్రిడ్జ్లో ఉంది చూడు. ఇదిగోరా. ఆకాష్, ఇంత పొద్దునే ఎందుకు లేచావు? ఏం కావాలి నీకు? ఆ?
గుడ్ మార్నింగ్. ఓ సారీ, ఈజ్ మై ఫ్రెండ్ జగన్. హలో. హలో. హ్యాపీ యానివర్సరీ డార్లింగ్. హ్యాపీ యానివర్సరీ. ఓ వాట్? ఐఎమ్ సారీ, నేను మర్చిపోయాను మామ్. హ్యాపీ యానివర్సరీ మామ్. ఐఎమ్ సారీ, మర్చిపోయాను. థ్యాంక్ యూ మై సన్. హ్యాపీ యానివర్సరీ డాడ్. థ్యాంక్ యూ సన్. హ్యాపీ యానివర్సరీ అంకుల్. హ్యాపీ యానివర్సరీ యూ టూ. ఎవరితను? తెలియని వాళ్ళ శుభాకాంక్షలు నేను తీసుకోను. ఓ ఐఎమ్ సారీ డాడ్. ఇతను మా ఫ్రెండ్ జగన్. మేమిద్దరం మంచి స్నేహితులం. ఒకే గ్రూప్లో కలిసి డ్యాన్స్ చేస్తుంటాం. వెల్కమ్. ఉదయం గనుక మా ఫ్యామిలీ కొంచెం డల్గా ఉంది. నిజానికి మా కుటుంబంలో ఎవరికి ఇంత పెందలాడే లేచి అలవాట్లేదు. నేను కూడా అదే చెప్పాను డాడీ. ఆమ్లెట్ నువ్వు తీసుకో. నన్ను మీరు తినండి. బాగుంది, చాలా బాగుంది. నువ్వు మావాడిలాగా పనికిరాని వాడు కాదు. కమాన్ డాడ్ ప్లీజ్. ఊరికన్నా లేరా. కమాన్ టేక్ యువర్ సీట్. ఈ రోజన్నా కరెక్ట్ టైంకి టిఫిన్ చేస్తున్నాం. అరే పెద్దయ్య గారు, మీరు ఇంత పొద్దున్నే నాకు చెప్పనే లేదు. ఏదన్నా ఫ్లైట్కి వెళ్ళాలా? ఇంతవరకు నేను అలాంటిదేమో అనుకోలేదు. నువ్వు వెళ్ళమంటే నేను రెడీ వెళ్ళడానికి. అదేం కాదండి, నేను ఊరకనే అలా అడిగాను. ఎవరిని అడగాలో వాళ్ళని అడగలేదు. నువ్వు పొద్దున్నే వచ్చిన అతను ఏం కావాలో అడిగావా? టీ కావాలో కాఫీ కావాలో? నన్ను నాకేం వద్దు. ఆకాష్, Hmm? నేను బయలుదేరుతాను. నాకు టీ షర్ట్ ఇవ్వగలవా? ష్యూర్, నా రూమ్లో ఉంటుంది, తీసుకో. ఓకే అంకుల్, నేను ఉంటాను. అలాగే. థ్యాంక్స్. మంగరాజు, మాకేమైనా టిఫిన్ ఏర్పాట్లు చేస్తావా? అతను ఎవరో వేసిన ఆమ్లెట్ తినాల్సి వచ్చింది. త్వరగా రెడీ చెయ్యి. అలాగే అయ్య గారు, ఫ్రెష్గా చేసి తీసుకొస్తాను. నీకు బద్ధకం ఎక్కువైంది. నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మన ఇద్దరి మధ్య ఏముందో అదేదో జరిగిందేదో జరిగిపోయింది. ఇక వదిలేసే. నేను నీకెప్పుడు ఫోన్ చేయను, నేను మళ్ళీ నేను చూడను. ఈ ఇంట్లో నువ్వెప్పుడు మళ్ళీ నాకు కనపడటానికి వీల్లేదు. ఇంకెప్పటికీ మనం కలవద్దు. అది నీకు నాకు అందరికీ మంచిది. మన మధ్య ఉన్న ఈ విషయం ఎవరికైనా ఎప్పటికైనా చెప్పడానికి సాహసించుకో. జగన్, మూసుకున్నావు జగన్, నేను త్వరగా రెడీ కావాలి. పలుతీరా? డామిట్, ఏమైంది నీకు? నేను బట్టలు లేకుండా చూడటం ఇది మొదటిసారి కాదుగా, మరెందుకు తలుపులు వేసుకున్నావు? నన్ను నీ గురించి కాదు, ఎవరైనా లోపలికి వస్తారేమోనని. ఎవరొస్తారు? ఎవరు రారు నా రూమ్కి. ఎనీవే, ఇప్పటికే చాలా లేట్ అయింది, నేను స్నానం చేసి వస్తాను.
చేసావా లేదా? బాంబే డ్రీమ్స్ ఆడిషన్ లో మనం చేసిన తప్పులు రిపీట్ కాకూడదు. నాకెందుకో నువ్వు టెన్షన్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ రోజు మా యానివర్సరీ. థ్యాంక్స్ ఎలా. ఐ విల్ సీ టుమారో. జగన్, ఈ రోజు నువ్వు మా ఇంటికి వచ్చి మాతో డిన్నర్ చేయాలి. ఈ రోజు మా ఫ్యామిలీలో చిన్న గెట్ టుగెదర్ పార్టీ ఉంది. నీ గర్ల్ ఫ్రెండ్ కూడా తీసుకురా, సెలబ్రేట్ చేసుకుందాం. తప్పకుండా. కూడా పెట్టాము. నేను ప్రేమగా తయారు చేశాను, నా చేతులతో వీళ్ళకి వడ్డించని. నానమ్మ నాకు చాలు గాని నిషాక్ పెట్టు. అమ్మా, దీన్ని తిన్నావంటే వద్దు మామ. బలం వస్తుంది. చాలు. ఏంటొద్దా నీకు? నిన్నొకసారి చూసుకున్నావా? ఏమిటో ఈ కాలం పిల్లలు ఆడైటు ఈడైటు అని తినడం మానేసి ఎముకల గుళ్ళ తయారవుతున్నారు. ఏంటి నానమ్మ నా కండలు ఎలా ఉన్నాయో చూసావా? చాలే ఊరుకోరా, దిష్టి తగులుతుంది. నువ్వు వచ్చి కూర్చో అమ్మా, మనందరం కలిసి తిందాం. అలాగే నాయనా. ఏమిటి జగన్ మౌనంగా ఉన్నావు? తక్కువ మాట్లాడతావా లేక సిగ్గా? సరదాగా జోక్ చేశా. ఒక విషయం తెలుసా, నీకు నాకు కామన్ గా ఉంటుంది. నేను తప్పు చెప్పడం లేదు. స్వయం కృషి నమ్మే మనిషి నువ్వు. నీ వెనక ఎవరు లేదు, అయినా ప్రయత్నిస్తున్నావు. దట్స్ బెటర్. నాకు మా నాన్న ఉన్నారు, కానీ మీరు చెప్పిందే కరెక్ట్. ఇలాంటివి కొన్ని మా ఆకర్ష్ కూడా నేర్పితే బాగుంటుంది. డాడీ నా దారి నాకు బాగానే ఉంది, కానీ నాకు బుర్ర తినే హై సొసైటీ ఆడవాళ్ళు నాకు వద్దు, నాకు అక్కర్లేదు. నాకు నిషా ఉంది. జగన్, నీ విజయం వెనక ఉన్నటువంటి అసలు రహస్యం ఏమిటో చెప్పు. ప్లీజ్ సార్, నన్ను ఇబ్బంది పెట్టద్దు. మీ అనుభవాలు మాకు పూర్తిగా చెప్తే మేము కూడా నేర్చుకుంటాం. ఎస్ అంకుల్, మీరు తప్పుకు చెప్పాలి. జగన్ మాత్రం ప్రత్యేకంగా ఎప్పుడూ డబ్బున్న వాడిగా పెద్ద మనిషిగా అవ్వటానికి ప్రయత్నిస్తుంటాడు. అదే నేను చెప్పిన దానికి నిదర్శనం. జగన్కున్న కసి, పట్టుదల అతను ఎక్కడికైనా తీసుకెళ్తాయి. అతన్ని ఎప్పుడు లవ్, ఎమోషన్స్ అనేవి వెనక్కి లాగలేవు. నువ్వెప్పుడు అనుకున్న సాధిస్తావు, అప్పుడు ఇవన్నీ వచ్చినా పర్వాలేదు. అదే నేను ఎప్పుడు ఆకర్షి చెబుతుంటాను. కానీ అతను బద్ధకస్తుడు. అన్నీ అతనికి ఉన్నాయి. ఉన్నవాటిని ఎప్పుడు వేస్ట్ చేసుకోకూడదు. ఆకాష్ ఒక్కొక్కసారి ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా మాట్లాడతాడు. నా గురించే కాదు, ఏ విషయమైనా. నీకు అసలు తెలియదు. నన్ను మీలాంటి తండ్రి ఉన్నందుకు. ఇలాంటి అమ్ముంటే చాలు. థ్యాంక్ యూ మై సన్. నువ్వేమన్నా తింటావా లేక మందుతోటే పండగ చేసుకుంటావా? ఆ? ఉం? మామ్, మీరు భోజనాలు కానీ
నేనెప్పుడు నువ్వేం చేయాలనుకున్న అభ్యంతరం చెప్పలేదు. నువ్వు నీకేది నచ్చితే అది చేశావు. కానీ ఇతరుల ముందు నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు అలా చేయకూడదు. నీ ప్రైవేట్ లైఫ్లో నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేయి, పట్టించుకో. కానీ అందరి ముందు కాదు, నీతో నా పేరు ప్రతిష్టలు ఉంటాయని గుర్తుంచుకో. నువ్వు మిస్సెస్ ఆదిత్య ప్రతాపరావు. ఇప్పటికీ నీ పేరది. నీ పద్ధతి మార్చుకోకపోతే నేను సిగ్గుపడాల్సి వస్తుంది. ఎవరికే రాసుందో అదే దక్కురా, విధితో భయమేలరా, చస్తూ బతు खेलरा, आटे मन लाइफ रा, अदे मन स्टाइल रा. హలో. ఏ హార్ట్ బాయ్. ఓ సోనియా, హౌ ఆర్ యూ? రేపు 7 గంటలకి. ఓకే, తప్పకుండా వస్తాను. ఏమైంది జగన్? అదోలా ఉన్నా? నో, ఐఎమ్ ఓకే. నో, చాలా డల్గా ఉన్నావు. ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, ఇంట్లో చిన్న ప్రాబ్లం. జగన్, నువ్వు నాతో మాట్లాడాలని అనుకోవడం లేదు. ఇట్స్ ఓకే, కానీ నమ్ముతానని అనుకోకు. నో, నిజమే చెప్తున్నా. సరే, నీకోసం రేపు పార్టీ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇంకా బాగా చేస్తారని? కానీ నా పార్ట్నర్ లేడు. రేపు నేను ఒక్కనే వస్తే ఓకేనా? యా, ఎప్పుడూ నన్ను నీ వైపుకి తిప్పుకున్నావు. ఐఎమ్ సారీ. ఏంటతను అలా వెళ్తున్నాడు? కొద్దిగా ఓపిక పట్టి వెయిట్ చేయండి. జగన్, జగన్! నిజంగా అతనికి ఏమైందో నాకు తెలియటం లేదు. ఏదేమైనా ఇంతకంటే మంచి పార్టీలు చూసాం కదా మనం. దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఇప్పుడు మాటిస్తున్నాను, మంచి పార్టీకి వెళ్దాం. ఓకే ప్లీజ్. అలాగే పదండి. హలో, మిస్టర్ రాయ్ గారు ఉన్నారా? మీరెవరు? నేను నేను హలో. హలో, నేను మంగరాజు, నాకే ఫోన్ వచ్చినా నన్ను డిస్టర్బ్ చేయొద్దు. కారు చేస్తే ఎవరైనా సరే. అలాగేనమ్మా. హలో. ప్లీజ్ ఫోన్ పెట్టేద్దు. ఏంటిది? నేను నీతో మాట్లాడాలి. నాకు మాట్లాడాలని లేదు. ప్లీజ్
ఇది చాలా ఇంపార్టెంట్. నా జీవిత సమస్య. నిన్ను కలిసి నీతో మాట్లాడాల్సిన పని ఉంది. ఒకే ఒక్కసారి నేను బాధ పెట్టనని నీకు మాట ఇస్తున్నాను. ప్లీజ్ ఒప్పుకో. నిన్ను అర్థిస్తున్నాను. అది అది చాలా రిస్క్, చాలా ప్రమాదం. ఇలాంటివి ఎప్పుడు ప్రమాదం అని నీకు తెలుసు, కానీ ఇంతవరకు నీకు నచ్చినవన్నీ నువ్వు చేశావు. జగన్, నువ్వు నాతో హద్దు మీరి మాట్లాడుతున్నావు. ఐఎమ్ సారీ. నా ఉద్దేశం అది కాదు. అది చివరి వరకు ఇలా సాగడం నాకు ఇష్టం లేదు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. హలో, ఎక్కడున్నారా నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఆవిడతోనేనా? షటప్ ఆకాష్. సరే కోపడుకు. నీకు మంచి శుభవార్తరా. నువ్వు బాంబే డ్రీమ్స్ సెలెక్ట్ అయ్యారా జగన్. కంగ్రాచులేషన్స్ జగన్, నువ్వు మంచి పార్టీ ఇవ్వాలి. మేమందరూ ఎదురు చూస్తున్నాం. ఏయ్ నిషా, ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా చూద్దాం. ఓకే బాయ్. ఏమైంది? షట్, నా మీద కోపడుతున్నాడు. ఏమైందిరా జగన్కి? ఆవిడే ఏవిడని ఖచ్చితంగా చెప్పగలను. వాడు నాతో మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. ఎలాగైనా సరే ఈ ఉచ్చులోంచి వాడిని బయట లాగాలి. కమాన్ లెట్స్ గో. మనం పిలిస్తేనేమో రానన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? అతను లైలాని చూడడానికి అయి ఉంటుంది. షటప్ ఆకాష్, అలా మాట్లాడొద్దు. ఓకే, మనం వెళ్ళి చూద్దాం రండి. ఓకే. కమాన్ ఆకాష్. వీడిగానే వెళ్తున్నాగా. చికెన్ మిస్ అయ్యాడు, కనిపించట్లేదు. రెడీగా ఉందో లేదో, డ్రైవర్ ఎక్కడ ఉన్నాడో చూడాలి. ఏయ్, నువ్వు ఇక్కడే ఉండి కార్ దగ్గర వెయిట్ చేయి. ఓకే, కమాన్ కమాన్ లెట్స్ గో. వెళ్ళిపోయాడు, మిస్ అయిపోయాడు. ఇప్పుడు ఎక్కడైనా వెతకాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేద్దాం? ఇక్కడే వెయిట్ చేద్దాం. ఏదో టైంకి వాడు ఆమెతో కలిసి ఖచ్చితంగా బయటకు వస్తాడు. అప్పుడే వాళ్ళని పట్టుకుందాం. ఓకేనా? కూర్చోండి. ఓకే. నీకేమైనా కావాలా? వద్దు. రూమ్ సర్వీస్? ఎస్ మ్యామ్. నాకు స్కాచ్ కావాలి. లార్జ్ కావాలా? అవును అదే. సోడా కావాలా? వద్దు, ఐస్ కావాలి. ఎస్ మ్యామ్. త్వరగా తీసుకురా. ఓకే. థ్యాంక్ యూ. నాకు డ్రింక్ వద్దు. నేను నీకు ఆర్డర్ చేయలేదు. నీకేమైనా కావాలంటే నువ్వే ఆర్డర్ చేసుకో. నువ్వు కూడా ఎక్కువ తాగొద్దు, అది నీకు కూడా మంచిది కాదు. ఓ ప్లీజ్, నీ సలహా నాకు అక్కర్లేదు. ఇంతవరకు నువ్వు తప్ప నాకెవరూ సలహా ఇవ్వలేదు తెలుసా? యువర్ రైట్. నేనెవరు నీకు చెప్పడానికి?
నేను ఎలాగో పాడైపోయాను. నేను ఇప్పుడు నీలో నా బెస్ట్ ఫ్రెండ్ మదర్ని చూస్తున్నాను. నన్ను ఎలా తయారు చేసిందో చూసాగా, ఒక ప్లే బాయ్లా, ఒక ఆట వస్తువులా చేసింది. షూ. వద్దు, ఇంకేం వద్దు. ఇప్పుడు మనం చాలా చీకట్లో కూరుకుపోయాం తెలుసా? అంటే నీ ఉద్దేశం? జరిగిందేదో జరిగిపోయింది, అదంతా మర్చిపోయి మనం ముందుకు సాగిపోదాం. నువ్వేమంటావు? మర్చిపోవడం చెప్పినంత తేలిక కాదు. చూడు, నీ జీవితం మామూలుగా గడిపితేనే బాగుంటుందని నాకు అర్థమైంది. నువ్వెంత త్వరగా మర్చిపోతే నాకు అంతే చాలు. ఏదేమైనా నిన్ను మర్చిపోవడం కూడా ఈజీ కాదు. నేను ఆకాష్తో గడిపేటప్పుడు ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానో నీకు తెలీదు. కొంతకాలం దూరంగా ఉంటే సరిపోతుంది. నేను అదే అనుకుంటున్నాను. కానీ దీన్ని వెనక్కి తోడితే నా నరాలు తెగిపోయేటట్టున్నాయి. నా పరిస్థితి గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఊహించడానికి ప్రయత్నించావా? ఇవన్నీ కొంతకాలం తర్వాత మర్చిపోగలవు. నువ్వు నా నుంచి దూరం అయిన తర్వాత నీ జ్ఞాపకాలతోనే నీ జీవితాంతం బతకాలి. ఈ విషయాన్ని నా గుండె లోతుల్లోనే జీవితాంతం దాచుకోవాలి. ఏది ఏమైనా మనిద్దరం కలుసుకున్న దగ్గర నుంచి నాలో ఓ కొత్త నిరీక్ష మొదలైంది. ఇప్పుడు నాలో ఒక కొత్త ఫీలింగ్ మొదలైంది. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలని, ఆ పరిస్థితిని నేను ఎదుర్కోవాలని ఉంది. నన్నందరూ ఎంత అసహించుకుంటారో చూడాలనుంది. నేనందరినీ ఎంతో బాధ పెట్టాను. ఎంతసేపు ఇలా అందరం కలిసి ఇక్కడ వెయిట్ చేస్తాం? మరి ఇప్పుడు ఏం చేయాలి? మీరు సైలెంట్ గా ఉండండి. వీడి మాటలంటే నైట్ అంతా ఇక్కడ వెయిట్ చేయాలి. అయితే నేను ఇప్పుడే వెళ్ళి రిసెప్షన్లో ఎంక్వైరీ చేసి వాళ్ళ రూమ్ నెంబర్ తెలుసుకుందాం. ఓకే? సో లేకపోతే ఇంకొక ఐడియా. ఏం ఐడియా? కమాన్ మ్యాన్, కమాన్ గైస్, కమాన్. ఓకే. హాయ్. హాయ్. డెనిమ్ వేసుకుని ఒక అతను ఇప్పుడే వచ్చాడు. అతను ఏ రూమ్కి వెళ్ళాడు చెప్పగలరా? నేను చెప్పలేను సార్, అందుకు మా రూల్స్ ఒప్పుకోవు. పర్వాలేదులేండి, ఈ రోజు ఆయన బర్త్డే, మేము సర్ప్రైజ్ చేద్దామని. ఓ అతనా? యా. రూమ్ నంబర్ 315. షూర్? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. కమాన్ కమాన్, లెట్స్ గో. ఇంతకీ ఇప్పుడు ఏమైందని? మనం ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నీ బాధ ఏంటో నాకు అర్థమైంది. నా బాధను అర్థం చేసుకుని నువ్వు ఫీల్ అవుతున్నావా? నీకంత సేమ్ లేదు. నీ వయసు ఎంత? 20 సంవత్సరాలు ఉండొచ్చు. నా బాధ నీకు అర్థమైందా? నువ్వు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నావు. లేకుంటే ఇది నా లైఫ్. నా జీవితాన్ని ఎలా గడపాలో, నేనే విధంగా ఉండాలో నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకేం మాత్రం లేదు. నువ్వెందుకు ఇంత అప్సెట్ అవుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. నేనేం అప్సెట్ కావడం లేదు. అవసరం నీ వల్ల నేను ఎప్పటికీ మర్చిపోలేనంతగా నిన్ను ప్రేమించాను. నా తప్ప? నువ్వు నా ప్రేమలో పడ్డావు నా తప్ప? చెప్పు చెప్పు జగన్. సైలెంట్ గా రండి. నువ్వు చూపించిన ఆకర్షణే దీనికి కారణం. అది నిజమా? నో, నిజం కాదు. నాకెవరు చెప్తారు? నాకెవరు అర్థమయ్యేలా చేస్తారు? నేను నిన్ను కలిసినప్పుడు అంతా బూటకమే, కానీ లవ్ కాదు. నువ్వు చాలా స్వార్థపరురాలువి. జగన్, నువ్వు ఇక వెళ్ళొచ్చు.
ఎవరది? రూమ్ సర్వీస్. ఆకాష్, మీరందరూ కొంచెం బయటికి వెళ్తారా ప్లీజ్? యా, ఎక్స్క్యూజెస్. ఆకాష్, ఆకాష్! ఆకాష్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఆల్ రైట్, నేను ఇక్కడే ఉంటాను. జరిగింది ఏదో జరిగిపోయింది ఆకాష్. నన్ను ఏదో ఒకటి చేయి. కమాన్, నన్ను ఏదైనా చేయి ఆకాష్. నాకేం అభ్యంతరం లేదు. నేను మొదటి నుంచి చెప్పేస్తాను, అంతా చెప్పేస్తాను. నేను కేవలం తనతో మాట్లాడడం కోసమే హోటల్కి వెళ్ళాను. నన్ను నమ్ము, నేను అబద్ధం చెప్పట్లేదు ఆకాష్. ఇప్పుడు మనం తెలుసుకునే టైం వచ్చింది. మేం కలుసుకోవాలని ఆలోచన లేదు. నేను బలవంతం చేసి కలవమని అడిగాను. అర్థం చేసుకో ఆకాష్. నేనెవరితో ఒకరితో చెప్పుకోవాలి. నీ మనసులో ఏముందో బయటపెట్ట ఆకాష్. నేను చెప్పడానికి రెడీ. నాకు తెలుసు ఈ విషయం నిన్ను ఎంతగా బాధించుంటుందో నేను అర్థం చేసుకోగలను. నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలను ఆకాష్? ఆకాష్, నాకు తెలుసురా ఇంత జరిగాక మనం కలవలేమని. కమాన్, నన్ను ఏదో ఒకటి చేయి. ఏదో ఒకటి చేయరా. ఈ నరకం గురించి మనం మాట్లాడుకోవాలి. ఏదో ఒకటి చేసి నన్ను చంపేరా. నిజానికి ఆవిడ మీ అమ్మని నాకు తెలీదురా. తెలిస్తే నేను ఎందుకు అలా చేస్తాను? డామిట్, నన్ను నా బాధను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఏయ్, నీకు గుర్తుందా నువ్వేం చెప్పావు? ఆవిడ వయసుతో ఏంటి? ఆవిడకి పేరు లేదు, అడ్రస్ లేదు, ఎంజాయ్ చేయొచ్చు అని నువ్వు నాతో చెప్పలేదు. నువ్వు నాతో మాట్లాడాలనుకోవట్లేదు ఆకాష్. నువ్వు నాతో మాట్లాడాలనుకోకపోతే మాట్లాడకు. ఎవరు తప్పు చేశారో బాగా ఆలోచించు. నేను తప్పు చేశానా? నేను చేసిన తప్పు కాదు. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ పక్కన పడుకుని నేను మీ అమ్మ పక్కన పడుతున్నా. మా అమ్మని నిశ్చతో పోలిస్తావేంటి? నేను ఎవరితోనూ కంపేర్ చేయట్లేదు. నా మీద కోపం తగ్గించుకోమని చెప్తున్నాను అంతే. జగన్, జగన్ ఆగరా. నేనేం చేస్తున్నా నాకే తెలియదు. ఇదా నువ్వు నీ స్నేహితుడికి చెప్పబట్టి ఉపయోగం కోసం చేశాను. ఇలా చేయడానికి నీకు ఎంత ధైర్యం రా? జగన్, ఇది నా తప్పు కాదు. ఇది నా తప్పు కాదని నీకు ముందే చెప్పాను. ఎందుకెళ్ళారు అక్కడికి? అక్కడికి
వెళ్ళింది కేవలం మాట్లాడడానికి అని చెప్తే నీకు అర్థం కాదా? ఆకాష్ నేను నిన్ను చంపకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వేం చేసినా ఎవరు బాధపడకూడదు, ఎవరికి ఏ హాని జరగకూడదని నా బాధంతా. వెళ్ళిపో. నేనేం చేయాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళు. ఆకాష్, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నేనేం చెప్పినా నువ్వు వినే స్థితిలో లేవు. నేను చెప్పేదంతా నిజంరా. ఏది నిజమో ఏది అబద్ధమో నాకు తెలుసు. నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. వెళ్ళిపోరా. ఓకే ఓకే, నేను కావాలనుకుంటే నేను ఎక్కడుంటాను నీకు తెలుసు. అంతేనా? ఈవిడే మా అమ్మ. ఈవిడే ఈవిడే. మరి నువ్వెవరు? మారిపోయాను. మారిపోయావా? నీకు పిచ్చి పట్టింది, కుర్రోళ్ళ పిచ్చి పట్టింది. నువ్వు నాతో అలా మాట్లాడుతూ ఇంత చేసినా కూడా నేను నిన్ను గౌరవిస్తానని ఎలా అనుకుంటున్నావు? నువ్వు ఈ విధంగా అర్థం చేసుకుంటావని నేను అనుకోలేదు ఆకాష్. నాకు అన్ని విషయాలు బాగా తెలుసు. నాకు అర్థం చేసుకునే వయసు ఉంది. నేనే అమ్మాయికుని కాను, చిన్నపిల్లవాడిని కాను. నువ్వు చేసింది తప్పు. భగవంతుడా, నేను చేసింది తప్పే. నేను తప్పే చేశాను. కానీ ఈ తప్పుకి కారణం నేను ఒక్కదాన్ని కాదు. ఈ ఫోటోలు తీసుకొచ్చి నాకు చూపిస్తున్నావు. వీటిని చూపించి నా తల్లి ఏదని అడుగుతున్నావు. నేను నిన్ను అడుగుతున్నాను, ఎక్కడున్నావు? ఇంతవరకు ఎక్కడున్నావు? నేనెన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు, పగలు, రాత్రులు ఇంట్లో ఒంటరిగా గడిపాను. నీకోసం, మీ నాన్న కోసం ఎదురు చూస్తూ గడిపాను. మీ నాన్నకి బిజినెస్లు, టూర్లు, నీకేమో నీ ఫ్రెండ్స్, డాన్స్లే కావాలి. అవేవి నేను కావాలనుకోలేదు. నాకు కావాల్సింది ఏమిటో అర్థించాను, నిన్ను, మీ నాన్నని. ఆకాష్ ఇలా ఎందుకు జరిగిందో అర్థమైందా? నాకు అప్పుడప్పుడు అనిపించేది నీకెవరూ ఏమీ అవసరం లేదని. అలాంటప్పుడు నువ్వు నాకు ఉన్నట్ట లేనట్ట చెప్పు. కట్టుకథలు చెప్పుకో. నీ తప్పును నువ్వు కవర్ చేసుకోవాలని చూస్తున్నావు. నువ్వంటే మాకు చాలా ప్రేమమ్మా, మాకు చాలా ప్రేమ. నిజమా? అదెలా ఉంటుందో చూపించరా నాకు. ఎన్నిసార్లు, ఎన్ని నెలలు డైనింగ్ టేబుల్ దగ్గర నేను ఒక్కదాన్ని కూర్చొని తిన్నానో తెలుసా? ఒరే ఆకాష్, నాకు హ్యాపీ బర్త్డే ఎన్నో సార్లు ఫోన్ లో చెప్పాను. నువ్వు మీ నాన్న కూడా గుర్తుందా? హ్యాపీ బర్త్డే స్వీట్ హార్ట్, హ్యాపీ బర్త్డే మమ్మీ, నువ్వంటే మా ప్రేమని ఎన్నో సార్లు ఒంటరిగా ఉండి దీపావళి, హోళీ పండుగల్ని సర్వెంట్స్ గా చేసుకున్నాను తెలుసా? ఎందుకని? అటువంటిది ఇప్పుడు వచ్చి ఈ ఫోటో చూపించి మా అమ్మ ఏదని అడుగుతున్నావా? ఇదే ఇదే ఇదేరా, ఇదే 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 రాని తల్లి.
నేను మీ ఇద్దరి మీద బెంగతో అసహ్యం పెంచుకున్నాను ఎందుకో తెలుసా? నువ్వు మీ నాన్న ఇద్దరు కలిసి నా జీవితంతో ఆడుకున్నారు. నన్ను పట్టించుకోకుండా వంటదాన్ని చేసి నా పిచ్చి పట్టించారు. మంచి చెడు ఆలోచించే స్థితి నేను కోల్పోయాను. నాకు ఇప్పుడు ఏది తప్పో ఏది రైటో తెలియడం లేదు. ఏ మనిషికైనా ఏమవుతుందిరా? ఏమవుతుంది? ఎవరైనా జీవితాన్నంతా అర్పించి ఎదురు చూసినప్పుడు ఆ వ్యక్తి పట్టించుకోకపోతే ఏమవుతుందిరా? ఏదో ఒక రోజు మీరు పట్టించుకుంటారనుకున్నాను, కానీ పట్టించుకోలేదు. నీకో విషయం తెలుసా? ఆ జగన్ మీకంటే చాలా నయం. నన్ను అర్థం చేసుకున్నాడు, నా గురించి పట్టించుకున్నాడు తెలుసా? మమ్మీ నన్ను ముట్టుకోవద్దురా. మమ్మీ నన్ను ముట్టుకోవద్దు. మమ్మీ చెప్పాలనుకుంటే మీ నాన్నగారికి చెప్పు. మమ్మీ వాడంటే నాకు అసహ్యం. వాడంటే నాకు అసహ్యం. మమ్మీ మమ్మీ ఎందుకు ఇలా జరిగింది? నేను మీతో మాట్లాడాలి. అయితే మాట్లాడు. ఇక్కడ కాదు, వెయిటింగ్ రూమ్. కామాన్, ఏం జరిగిందో చెప్పు. మమ్మీ నిద్ర మాత్రలు వినింది. ఎందుకని? ఇంత సడన్ గా ఏమైందని? సడన్ గా కాదు డాడీ, ఇది చాలా కాలంగా జరుగుతుంది. ఏం జరుగుతుంది? మీకు తెలుసా, మమ్మీకి ఒక అబ్బాయితో అక్రమ సంబంధం ఉంది. నాకెందుకు చెప్పలేదు? నాతో ఎందుకు మాట్లాడలేదు? ఆవిడ ఒంటరిగా ఉందన్న సంగతి నాకు తెలుసు. నా టైం నేను కొంత కేటాయించేవాడిని కదా. ఆవిడంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆకాష్, ఆవిడేం చేసింది? అది తప్పు, చేయరాని తప్పు. ఆవిడ మన కోసం ఎంతో చేసింది. ఆవిడ ఇన్ని సంవత్సరాలుగా బాధపడుతున్న విషయం మనకి తెలియదు. అమ్మ తన తప్పుని తాను తెలుసుకొని చాలా బాధపడుతుంది. మనం ఇప్పుడైనా బాగా చూసుకోవాలి. కానీ ఆవిడ అలా చేసి ఉండకూడదు. స్నేహం చేయడానికి చాలా టైం పడుతుంది. కానీ తేడా వచ్చి విడిపోవడానికి ఒక సెకండ్ చాలు. ఒక మంచి స్నేహితుడు దొరకడం చాలా కష్టం.
ఆకాశం నేను ఎలా ఉంటావు తెలుసుగా. అప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు నాకు తెలుసు. నేను కరెక్ట్గా ఊహించాను. ఏం ఊహించావు? ఏం లేదు. నా ఉద్దేశం నువ్వు ఇలాగే తప్పులు చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు నువ్వు నాలాగే అయిపోతావు అనిపిస్తుంది. ఇప్పటికీ మించిపోయింది లేదు నువ్వు మారడానికి. ఆలోచించుకో. మిస్టర్ రావు, మీ భార్యకి ప్రమాదం అయితే తప్పింది, కానీ ఆవిడ ఇంకా కొమ్మలోనే ఉంది. మీరు ఆవిడ చూడాలంటే ఆవిడ మీరు చెప్పేది వినగలదు. నేనెక్కడున్నా కూడా నిన్నే చూస్తూ ఉంటాను. ఏవైనా అది మన మధ్య ఉంటుంది. నా ఆలోచనలు మారాయి సరిత, ఆలోచనలు మారాయి. సరిత, ఒక్కోసారి మనం ఎన్నుకున్న దారులు, తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాకపోవచ్చు. మన జీవితంలో అదే జరిగింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు సరిత, ఎప్పుడు అనుకోలేదు. కానీ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం సరిత? ఏం చేద్దాం? వింటున్నావా సరిత? నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. గాయపడ్డాను, అయినా నేను వదులుకోలేను. నిన్ను వదులుకోలేను సరిత, ఎందుకంటే నిన్నంతగా ప్రేమించాను. లే సరిత, లే, మన ఇంటికి వెళదాం. నువ్వు నాకు కావాలి. ఇంటికి వెళ్దాం పద. రే ఆకాష్, నేను రాత్రి మీ ఇంటి దగ్గర నుండి వచ్చినప్పుడే నాకు తెలుసు అదే మన ఆఖరి కలయికని. నేను నీకు నిషాకి దూరంగా వెళ్దాం అనుకుంటున్నాను. ఈ వాతావరణం నుంచి దూరంగా వెళ్ళాలని లండన్లో ఉన్న బాంబే డ్రీమ్స్ వాళ్ళ ఆఫర్ను ఒప్పుకున్నాను రా. ఇంత జరిగాక నువ్వే నన్ను దూరంగా ఉంచుతావు. ఎప్పటికైనా నిజమేమిటంటే నా మొహాన్ని నీకు చూపించలేనురా. నన్ను క్షమించగలవో లేదో నాకు తెలియదు, కానీ
నువ్వు చాలా గొప్ప ఫ్రెండురా. నేను నిన్ను పోగొట్టుకోవడం వల్ల నా జీవితం ఈ లెటర్లా అసంపూర్ణమైంది. ఈ ఉత్తరాన్ని నేను ముగించలేను. అది నా వల్ల కాదు. నాలో కొంత ఆశ మిగిలింది. నా బాధంతా ఒక్కటేరా. నిన్ను విడిచిన తర్వాత నా స్నేహానికి అర్థమే లేదు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, హాస్పిటల్కి రా. నేను రానురా. యూ బాస్టెడ్. ఎక్కడున్నావురా? మీరంతా ఉన్నారు కదా, మళ్ళీ నేనెందుకు? మేము ఎక్కడున్నావు మాకు తెలుసు. నువ్వెక్కడున్నా సరే త్వరగా ఎక్కడికి రా. ఏరా, అర్థమైందా? ఏయ్ రిలాక్స్. అందరూ నిన్నే చూస్తున్నారు. ఎవరు చూసినా నేనేం పట్టించుకోను. చూస్తున్నారా? నీకెలా తెలుసు? ఎలా ఉందిరా? వెరీ నైస్ యా. చాలా బాగుందిరా. థ్యాంక్స్ యా. వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. హార్డ్ బాయ్. ఓ సోనియా. సోనియా రా. ఎవరు వదులుకోరు? చెప్పు. నీకోసమే స్వీట్ హార్ట్. ఇంకేముంటుంది? ట్రిప్ షాపింగ్ ఆఫర్ ఉంది. అది ఓకేనా? ఏం లేదు, నేను బాంబే డ్రీమ్స్ సెలెక్ట్ అయ్యాను. దానికోసం నేను లండన్ వెళ్తున్నాను. వావ్. అయితే నీ స్ట్రిప్ షో చూడటానికి నేను లండన్ వరకు రావాలి. వెల్ వెల్ వాట్? నేను అక్కడికి వస్తే నాకు షో ఉంటుందా? వెల్ ఇకపై నన్ను స్ట్రిప్ టీచ్ చేయద్దు.